పాలమూరుగడ్డ ప్రేమిస్తే ప్రాణమిస్తుంది, మోసగిస్తే పాతాళానికి తొక్కుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మక్తల్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం పాలమూరు జిల్లాను పట్టించుకోలేదని, కనీసం ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని ఫైర్ అయ్యారు. నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని 2 ఏళ్లలో పూర్తి చేస్తామని, కాంట్రాక్టరు అధికారులు నిర్లక్ష్యం చేస్తే వీపు విమానం మోత మోగుతుందని అన్నారు సీఎం. ఈనాడు 69 జీవో ద్వారా మక్తల్ నారాయణపేట కొడంగల్ నియోజకవర్గానికి నీళ్లు తెచ్చుకునే అవకాశం వచ్చింది. నేను చెప్తున్న దండు కట్టండి, గుంపు కట్టండి, ఎంబడుండి పని చేపించుకోండి. ఎవడన్నా కాంట్రాక్టర్ అధికారు రాత్రి పగలు రోజుకి 24 గంటలు 2 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోతే ఈపు విమాన మూత మోగుతుందని మా యువకులు దండు కట్టి మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టును పూర్తి చేయించుకోండి. మీ సోదరుడు మీతో పాటే ఉండి మీతో పాటే పెరిగి ఒక జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడ్డాడంటే మీరు నిండు మనసుతో ఆశీర్వదించి పాలమూరు గడ్డ ప్రేమిస్తే ప్రాణం ఇస్తుంది, మోసగిస్తే పాతాళానికి తొక్కుతుంది అని నిరూపించిండ్రు. కులగనైనా బీసీలు ఎంతమంది ఎవరికి లెక్క తెలియదు. గొర్రెకుంది, బర్రెకుంది, చేపలకు కూడా లెక్కుంది. కేసీఆర్ గొర్రెలు ఎన్నో కోట్లు ఉన్నాయని చెప్పిండు, చేప పిల్లలు ఎన్నో ఇడిసిన దాంట్లోకి లెక్కలు చెప్పిండు, ఏర్కలోళ్ళ దగ్గర పందులకు కూడా లెక్కలు చెప్పిండు. కానీ మా బీసీలు ఎంతమంది ఉన్నాయంటే లెక్కలేదని అన్నాడు. దుర్మార్గంగా ఈ విధంగా 100 ఏళ్ల నుంచి మా బీసీల లెక్కలు తేలకపోతే, బీసీలే కాదు 100 ఏళ్ల నుంచి లెక్క పెట్టకపోతే ప్రతి కులాన్ని లెక్క కట్టి లెక్కలు తేల్చి ఇవాళ బీసీలు 56% ఉన్నారని లెక్క తేల్చి ఈ దేశానికే ప్రపంచానికే 100 సంవత్సరాల నుంచి చిక్కుముడిగా ఉన్న కులాల కులాల లెక్కలు తేల్చి ఇవాళ మన ప్రభుత్వం ఈ పనులు చేసింది. ఆడబిడ్డలు బస్సులో ఉచితంగా ఎట్లు ఇస్తారని ఆటో వాళ్ళని తయారు చేసి మీ వీరికి పంచాయతీకి తోలిరు. ఏందే వాళ్ళు చెప్పేదంటే ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం ఉంటే ఆటో ఎక్కలేరు, ఆడబిడ్డలు అంతో ఇంతో రూపాయి కూడబెడితే వాళ్ళ పిల్లల చదువులకు వస్తాయి కాబట్టి అవి గుంజుకుంటే చదువు రాకుండా పిల్లలు తిరుగుతారని మిమ్మల్ని దెబ్బతీయనికి ఆటో వాళ్ళని నా మీదకి పంచాయతీకి తోలేరు. నేను చెప్పిన ఆ కారు గుర్తోని చెప్పినా, వచ్చినోని చెప్పినా, ఒరే నన్ను అంటే అన్నారు, తిట్టారు. కానీ మా అక్కల దగ్గరకు పోయారంటే పొరకట్ట తీసుకొని, చీపురు కట్ట తీసుకొని సింగారిస్తారు మిమ్మల్ని. సాయంత్రం పూట దొరుకుతారంటే సలాకి కాసి వాత పెడతారు.